ఏం తెల్వని అమాయకుని లెక్క ఊకున్న గీ సార్వారేనొల్లా అవినీతి చక్రవర్తి. గిరిజన సంక్షేమ శాఖల ఈఎన్సీగా పనిచేస్తున్న ఈయన గారి పేరు సబ్బవరపు శ్రీనివాసు. విజయవాడలో లంచం తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇక ఈయన గురించి మేము అటెంక చెప్తాం గాని ముందుగాల ఈ కేసు గురించి ఏసీబీ అధికారులు ఏమంటున్నారు ఏనుండ్రి. అవుట్ రైట్ గా 5 కోట్లు కూడా అడిగారు. 5 కోట్ల లంచం అడిగిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే అవుతాడేమో ఇండియాలో. అబ్బర కొడుకో, ఇండియాలనే ఇది మొదటి కేసట. మరి కాదనొల్లా, లచ్చో 10 లక్షలో కాదు, ఏకంగా 5 కోట్ల రూపాయలను లంచంగా డిమాండ్ చేసిండంటే ఏమన్న మాటలా చెప్పుండ్రి. ఇంటుంటేనే చక్కరొచ్చినట్టే అనిపిస్తున్నది కావచ్చు ఇన్నోళ్లకు. ఈయన గారి వృత్తి ఈఎన్సి, ఆయన ప్రవృత్తి మాత్రం లంచాలు గుంజుడే ఉన్నట్టున్నది. అగ్గో గట్లెందుకు అంటున్నారంటే మూడో ఏసీబీ కేసు, మూడో ఏసీబీ కేసు. నాట్ ఓన్లీ దిస్ ఈజ్ ఫస్ట్ టైం. ఇంతకుముందు ఒక ట్రాప్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అలాగే ఒక అసెట్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అలాగే దిస్ ఈజ్ థర్డ్ టైం. ఈయనరా ఇప్పటికి 3 మాటల ఏసీబీ అధికారులకు దొరికిందట. అంటే ఈ లెక్కన చూస్తే ఈ సారు వారు లంచాలకు బగ్గనే మరిగినట్టున్నాడు పోన్రి. ఇక ముచ్చటేందంటే సెంటర్ సర్కారు నిధులతోని గిరిజన ప్రాంతాలల్లా ఏకలవ్య పాఠశాలలకు బిల్డింగ్లు కట్టే కాంట్రాక్టును విశాఖపట్నంలోండే శ్రీ సత్యసాయి కన్స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకున్నదట. అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాల ఏకలవ్య పాఠశాల బిల్డింగ్లను కట్టించిందట కాంట్రాక్టర్ కృష్ణంరాజు. ఇక 3 బిల్డింగ్ల పేరు మీద 35 కోట్ల 50 లక్షల రూపాయలు బిల్లులు వచ్చేదున్నదట. దేవుడు కరుణించిన పూజారి వరమియ్యలేదన్నట్టు సర్కారు నిధులు మంజూరు చేసిన ఈఎన్సి శ్రీనివాస సార్ మాత్రం ఏదో ఒకటి చెప్పుకుంటా నానబెట్టి ఆఖర్కు 5 కోట్ల రూపాయలిత్తనే బిల్లులు విడుదల చేస్తా, లేకుంటే లేదని తేగేసి చెప్పిండట. ముందుగాలనే అయితే 25 లక్షలు ఇయ్యాలని షరతు కూడా పెట్టిండట. అసలుకే బ్యాంకులల్లా అప్పులు తెచ్చి మరీ పనులు చేస్తున్నా, ఇంకా 5 కోట్ల రూపాయలంటే ఏడదెచ్చి ఇద్దునురో దేవుడా అని ఆలోచన చేసి ఆ అన్న విశాఖపట్నం ఏసీబీ అధికారులను కలిసిండట. ఇక వాళ్ళు విజయవాడలో ఏసీబీ అధికారులను కూడా కలుపుకొని పోయి సీదా ఆఫీసులనే లంచం తీసుకున్న శ్రీనివాసును దొరకబట్టిండ్రు. అసలుకైతే ఈ నెలాఖరుకు శ్రీనివాసు సారు రిటైర్ అయ్యేటోడట. ఇక రిటైర్ అయ్యే ముంగట పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటే బిందాస్ గా బతకొచ్చు అని ప్లాన్ వేసుకున్నట్టున్నాడు. దురాశ దుఃఖానికి చేటు అన్న ముచ్చట యాదికి రానట్టున్నది సారుకు. ఇప్పుడు సీదా పోయి జైల శిప్పకుడు తినే గతి పట్టింది. అంతేకాదు ఏసీబీ చరిత్రలనే అతిపెద్ద లంచం కేసుగా కూడా రికార్డుకెక్కిండు. సర్కారిచ్చే జీతాలు తీసుకుంటా సవలతులన్నీ వాడుకుంటా కూడా కొంతమంది మాత్రం లంచాలు తీసుకునుడు మా జన్మ హక్కు అన్నట్టే చెప్తారు. మరిగా పబ్లిక్ ఎవ్వరికైనా పైసా కూడా లంచం ఇచ్చే అక్కరే లేదు. బరాబర్ మీ హక్కుగా సర్కారు ఆఫీసర్లతోని పనులు చేయించుకోండి.